నాశనం, సర్వనాశనం. ఇప్పటి వరకు నువ్వు పూజ మనసులో స్థానం సంపాదించలేకపోయావు. పూజకు అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే నువ్వు కనీసం నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేకపోయావు. అరే డాడీ, నువ్వు ఫారిన్ లో ఉన్నావు. అప్పుడు నేను నీకు ఫోన్ చేస్తానని చెప్పాను, కానీ పూజే వద్దంది. రే బుద్ధి లేని వెధవా, నీ తెలివి తక్కువ తనంతో మనం వేసుకున్న ప్లాన్ అంతా మట్టి కొట్టుకుపోయేలా ఉంది. కొంప ముంచాం. నువ్వు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు పూజకి ఏదో విధంగా సహాయం చేసుంటే మనం వేసుకున్న ప్లాన్ మొత్తం బ్రహ్మాండంగా సక్సెస్ అయి ఉండేది. డోంట్ వరీ డాడ్, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. రేపు నేను పూజ మనసులో ఎలాగైనా సరే చోటు సంపాదించి తీరుతాను. అవునా? ఏ రూట్లో వెళ్ళి సాధిస్తావు? రేపు రోజ్ డే డాడ్. పూజ అసలు తప్పించుకోలేదు. రేపు ఒక గులాబీ పువ్వు తీసుకొని నా మనసులో ఉన్నది ప్రకటిస్తాను. ఆ తర్వాత నేను పూజ హృదయంలో చోటు సంపాదిస్తాను. మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా. థ్యాంక్స్. 1 minute రోహిత్. ఇది దేనికి? ఇది నా ప్రేమ. స్వీకరించు. పూజ, నీకు ముందే చెప్పాను, ఫ్రెండ్షిప్కి ఒక హద్దు ఉంటుంది. నాకు గుర్తుంది. నేను ఆ హద్దులు దాటిన రోహిత్. ఫ్రెండ్షిప్ లో కూడా ఒక ప్రేమ అంటూ ఉంటుంది. దాన్ని మర్చిపోకుండా ఉండడానికి స్వీకరించు రోహిత్. దాన్ని మర్చిపోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అది మాకు గుర్తులేదు. పదసీమ, ఇదిగో చూడు, వెళ్ళబోయే ముందు ఒక మాట బాగా గుర్తుంచుకుంటే మంచిది. ఇది ఇండియా. నీకు తెలియదురే, ఇక్కడ నిజమైన ప్రేమ విలువేమిటో, దాని అర్థం ఏమిటి అని నీకు తెలియదు. అర్థమైందా? పద. సీమా, ఈ రోజు నువ్వే కాదు, ఈ కాలేజ్ మొత్తం చూస్తుంది ఈ పూజ ప్రేమ పరిణామాన్ని. పూజ పూజ పూజ. నువ్వు నాతో పాటురా. ఎక్కడికి? బయటికి. నీకేమైనా మతిపోయిందా? వాట్ హ్యాపెండ్ పూజ? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నువ్వు నాతో పాటు వస్తావా రావా? ఏ పచ్చిమిరపకాయ, మర్యాదగా వెళ్ళి సీట్లో కూర్చో, లేకపోతే. నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో. నువ్వు నాతో పాటు రావాలి, లేకపోతే. లేకపోతే లేకపోతే ఏం చేస్తావు? పూజ, this is too much. Rohit! Pooja! Please get out! It's better go out! For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.